భగవద్గీత 14 చాప్టర్ గుణత్రయ విభాగయోగంలో 21 శ్లోక. కృష్ణుడు చెప్పిన గుణాల గురించి, వాటి స్వభావాలు, లక్షణాలు, పైగా ఈ దేని కారణంగా అందులో వాళ్ళు ఉంటారు, పైగా దేవి వాళ్ళలో లోపాలు ఏమిటి, లేకపోతే వాళ్ళకి కలిగే బంధనాలు ఏంటి, ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ చివరిగా ఆ పరమాత్మ, గుణాతీతుడైన పరమాత్మని గుణాతీతంగా అనన్యమైన భక్తితో ఉన్నవాడే పరమశాంతిని అలాగే పరమ ఆనందాన్ని పొందగలడు. ఈ దుఃఖాలతో కూడుకున్న భవసాగరాన్ని చాలా సునాయాసంగా దాటగలడు అని చెప్పాడు. అందుకే ఇక్కడ అర్జునుడు తనకి కలిగిన మళ్ళీ ఆ అనుమానాల్ని వ్యక్తపరుస్తున్నాడు. ఆ రహస్యం అన్నిటికన్నా అతీతమైన అది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అర్జున ఉవాచ కైర్లింగే స్త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాన్ స్త్రీన్ గుణానతి వర్తతే. ఈ గుణాలు, స్వభావాలు ఇవన్నీ తెలిసిపోయిన తర్వాత గుణాతీతంగా ఉంటే అది పొందుతావు అని చెప్పాడు. అందుకే ఇక్కడ ఇప్పుడు దాని గురించి తెలుసుకోవాలన్న తపనతో అడుగుతున్నాడు అర్జునుడు. కైర్ లింగేహ. కైర్ అంటే ఎటువంటి, లింగ అంటే లక్షణాలు. అంటే ఈ గుణాతీతమైన అటువంటి వాళ్ళల్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాల కారణంగానే కదా అలా ఉన్నారు. అందుకుని వాళ్ళలో ఉన్న ఆ లక్షణాలు ఏంటి. మళ్ళీ త్రీ గుణానేతాన్. త్రీన్ అంటే మూడు, గుణాన్ అంటే ఏవైతే మూడు గుణాలు ఉన్నాయో, సాత్విక, రాజస, తామస. అయితే ఇవి ప్రకృతిలో గుణం. అంటే ప్రాకృతి యందు. అందుకే మనకి చల్లగాలి ఉంటే ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది, వేడిగా ఉంటే ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా మనము ఇవి దీనికి మనము అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటాము. అందుకే ప్రకృతిలో ఉన్న ఈ మూడు గుణములు. ఏతాన్ అంటే అవి, అంటే ఈ గుణాతీత స్థితికి ఇవి దాటితే చేరగలవు. అంటే ఈ ప్రకృతి నుంచి, అన్నిటి నుంచి, బంధనాల నుంచి వాడు చాలా సునాయాసంగా తొలగించుకున్నాడు కాబట్టి ఆ గుణాతీత స్థితిలో ఉన్నాడు. అందుకని లక్షణాలు ఏంటి ఇవన్నీ తొలగటానికి అని అడిగాడు. అలాగే అతీతో భవతి ప్రభో. అంటే సాత్వికానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, రాజసాకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. పైగా నువ్వు తామస నుంచి రాజసాకి వెళ్ళాలంటే ఏ లక్షణాలు పెంచుకోవాలి, దేన్ని తొలగించుకోవాలి, స్పష్టత ఇచ్చాడు. మళ్ళీ రజోగుణం నుంచి సాత్వికానికి వెళ్ళటానికి, పైగా ఏ గుణానికి నువ్వు లోబడి ఉన్నా సరే అటువంటి బంధనాలు ఉన్నాయన్నాడు. పైగా ఒక గుణానికి లోబడి ఉన్నప్పుడు నీకు మరణం ఆసన్నమైతే మళ్ళీ నీకు కలిగే ఫలితాలు ఏంటి, ఇవన్నీ చెప్పిన తర్వాత గుణాతీత స్థితికి, ఆ గుణాతీత స్థితిలో ఉండే వాళ్ళకి అసలు ఆ లక్షణాలు ఏముంటాయి అని అడిగిన తర్వాత మళ్ళీ అతీతో భవతి ప్రభో. అంటే ఇలా ఈ మూడు గుణాలు ఏవైతే ప్రకృతిలో కూడా ఉన్నాయో దానికి అనుగుణంగా వ్యవహరిస్తారు సామాన్యమైన వాళ్ళు. కానీ ఇక్కడ ఆ గుణాతీత స్థితి, అందుకే అతీతులైన వారు. అందుకే అతీతో భవతి ప్రభో. వాళ్ళు ఎలా ఉంటారు, ఈ అతీతమైన స్థితికి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళలో లక్షణాలు ఏవి ఇంకా ఎక్కువగా ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటారు. కిమాచార. కిం అంటే ఏవి, మరి ఆచార అంటే ఏ నడవడికతో, అంటే ఏవి ఆచరిస్తూ ఉంటారు. ఆచరణ, దాని ప్రభావం మన మీద తీవ్రంగా ఉంటుంది. అందుకే మనకి సాధారణంగా ఏం చెప్తారు, ఏది తింటున్నావో, ఏది చూస్తున్నావో, ఏది వింటున్నావో, ఎటువంటి ఆలోచనలు నువ్వు పెంచుకుంటున్నావో, ఇవన్నీ నీ మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే జ్ఞానేంద్రియాల్ని నియంత్రించమని చెప్పారు. పైగా ధర్మం వైపుగా దాన్ని మరల్చాలి అంటే సాధన కావాలి. అలాగే ఇక్కడ అతీతంగా ఉండేవాళ్ళు ఏమి చేస్తారు, వాళ్ళు ఎటువంటి నడవడికతో ఉంటారు అని అడిగి కథం, పైగా ఎట్లా, చైతాన్, చ ఏతాన్ అంటే ఇప్పుడు వాళ్ళ లక్షణాలు, పైగా వాళ్ళు ఏం ఆచరిస్తారని అడిగి, ఇవే కాకుండా త్రీ గుణ నతి వర్తతే, అసలే గుణాతీత స్థితికి ఎలా వెళ్ళగలరు. మనకి కొన్ని సాధారణంగా ఉంటాయి, ఎక్కడ, ఏమిటి, ఎలా. అలాగే ఇక్కడ కూడా ఆ గుణాతీత స్థితి గురించి తను కలిగిన అనుమానాల్ని, పైగా ఏది తెలుసుకుంటే నువ్వు బాగుపడతావో అటువంటిది చెప్తాను అని మరీ చెప్పాడు. ఎంత జాగ్రత్తగా వింటున్నాడంటే దానికి ఎలా నేను వెళ్ళగలను అన్న స్థితిలో ఉన్నాడు కాబట్టి అవి అంత చక్కగా విన్నాడు. దానికి తగ్గట్టుగా అడగగలిగే స్థితిలో ఉన్నాడు అర్జునుడు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, అర్జున ఉవాచ కైర్లింగే త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో
किमाचारः कथं चैतान् त्रीन् గుణానతివర్తతే. అర్జునుడిలా అడిగాడు, ప్రభు ఈ మూడు గుణములకి అతీతుడైన వాడిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి? అతడి లోక వ్యవహారాలు ఎట్లా ఆచరిస్తాడు, ఏం ఆచరిస్తాడు? పైగా ఈ మనుష్యుడు త్రిగుణాలకి అతీతంగా వెళ్ళటానికి ఉపాయం ఏమిటి? ఒకటి ఉంది అంటే వెళ్ళటానికి, చెయ్యటానికి మనకు ఒక మళ్ళీ మార్గం ఉంటుంది. అది తెలిస్తే వెళ్ళిపోతానా? లేదు. తెలిసినంత మాత్రాన అది ఆచరించలేను. ఆచరించినంత మాత్రాన అక్కడికి నేను చేరను లేను. కాకపోతే విరామం లేకుండా, విఘ్నాలు నేను కల్పించుకోకుండా నియంత్రణతో నిరంతరము ప్రయాస ఏదైతే ఉంటుందో అది నిన్ను ఎప్పటికన్నా అక్కడికి ఆ గమ్యానికి చేరుస్తుంది. అందుకే ఇలాగా తపన ఉంటే సరిపోదు. దాన్ని మళ్ళీ తెలుసుకుని మళ్ళీ దాన్ని ఆచరణలో పెడితేనే జ్ఞానం ఎలా అయితే విజ్ఞానం అవుతుందో. అందుకే ఇక్కడ ఈ మూడు గురించి చాలా స్పష్టంగా తెలుసుకోవాలన్న కోరికతో అడిగారు. చెప్పేవాళ్ళు మనకి ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మనలో ఉన్న వికారాల కారణంగా చెప్పొచ్చారులే అనుకుంటాం, కానీ ఇవి మళ్ళీ గ్రహించి మళ్ళీ స్థిరంగా ఉన్నవాళ్లే అటువంటివి పట్టుకోగలరు, దానికి తగ్గట్టుగా అడగనుగలరు. తెలుసుకోవటానికి అంత కుతూహలం ఉంటేనే ఆ ప్రక్షాళన అయిన కారణంగా అది మనకి తెలియబడుతుంది. అందుకే మూడు గుణాలు ఏవైతే ఉన్నాయో వాటి స్వభావాల గురించి చెప్పారు, వాటి లక్షణాల గురించి చెప్పారు. ఆ స్వభావాలు లక్షణాలే కాకుండా దేని ఆధిపత్యం ద్వారా ఆ గుణంలో ఎక్కువగా ఉంటున్నాను అని, పైగా ఆ గుణానికి కారణమైన బంధనాలు ఏంటో చెప్పారు. మళ్ళీ దాని కర్మ ఫలితం అంటే ఈ గుణంలో ఉండి చేసిన కర్మ ఒక ఫలితం కూడా నువ్వు అనుభవించాలి, అది ఏమొస్తుంది అని. పైగా ఈ గుణంలో ఉన్న వాళ్ళు ఎటువంటి ఆచరణలో ఉన్నారు, పైగా ఆ గుణంలో ఉండి మరణం పొందితే ఫలితం ఏమి లభిస్తుంది, అసలు ఈ గుణం వృద్ధి అవ్వటానికి ఏంటి కారణము, అలాగే ఆ గుణంలో ఉంటే ఏ ఫలితాన్ని పొందుతాము, అలాగే ఆ గుణంలో ఉండి మరణించటం ద్వారా కూడా మళ్ళీ మనకి జనన మరణాల చక్రంలో పడేదుందా, లేకపోతే పడినా మళ్ళీ అది ఎటువంటివి అన్నది కూడా చెప్పారు. కానీ గుణాతీతుడైన పరమాత్మని గుణాతీతమైన భక్తుడే పొందగలడు. ఆ పొందిన కారణంగా ఈ జనన మరణాల చక్రాల నుంచి ముక్తి పొంది మళ్ళీ అందులో పడడు, పరమ ఆనంద స్థితిలో ఉంటాడు, సచ్చిత్ ఆనందం. అందుకే సామీప్య, సారూప్య, సాలోక్య ఇవన్నీ చెప్పింది ఎందుకు అంటే అది నువ్వు రమించేలాగా అవుతూ ఉంది అంటే అర్థం ఏంటంటే నా పాపాలు ఎక్కడో ప్రక్షాళన జరుగుతున్నాయి, ఇక్కడి నుంచి విముఖత కలగకుండా వికారాలు నాలో చాలా పూర్ణంగా ఉంటూ పైగా జ్ఞానమైన ప్రకాశం నాకు ఉండగలిగిన స్థితిలో నేను ఉంటేనే అంటే తామసని వదిలించుకుని రాజసను వదిలించుకుని సాత్వికానికి చేరి సాత్వికాన్ని కూడా వదిలించుకున్నవాడు గుణాతీత స్థితికి వెళతాడు. అయితే వాళ్ళల్లో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి, వాళ్ళు ఆ లక్షణాలు అంటే మళ్ళీ ఏమి ఆచరిస్తున్నారు ఇది తెలుసుకోవాలని అడిగాడు. అంటే ఇక్కడ ఎలా అయితే గుణత్రయ విభాగ యోగమే అని ఈ అధ్యాయం పేరు. అంటే అర్థం ఏమిటి అంటే ఈ గుణములు మూడుగా ఉన్నాయి, పైగా ఒక గుణంలోనే మనం ఎప్పుడూ శాశ్వతంగా ఉండం. ఇందులోకి వెళ్ళినంత సునాయాసంగా అందులోంచి జారిపోవటం కూడా జరిగిపోతుంది. కానీ ఇక్కడ మూడు గుణాలకి అతీతంగా ఉంటున్నాడు అంటే మళ్ళీ ఈ గుణమయమైన ఈ బంధనాల్లో చిక్కుకోని స్థితిలో ఉండగలగటము. అందుకుని వాళ్ళు విశేషమైన లక్షణాలు ఉంటాయి, వాళ్ళు ఆచరించే వ్యవహారాలు, పైగా ఇప్పుడు అదే కర్మ చేస్తున్నావు కానీ భావన మారిపోతుంటే ఫలితం మారిపోతుంది, అదే కర్మ చేస్తున్నాను గుణం మారిపోతే ఫలితం మారిపోతుంది, అదే కర్మ చేస్తున్నాను గుణం నుంచి ఇంకో గుణానికి వెళ్ళాలి అంటే కూడా ఎంతో కృషి ఉంటుంది, అంత తేలిగ్గా ఏమి మారిపోవు అవన్నీ కూడా, మన స్వభావాలు కూడా మన లక్షణాలు కూడా. అందుకే అవి దాటాలంటే ఏం చెయ్యాలి? ఇప్పుడు అందరికీ స్కూల్ ఫస్ట్ వచ్చేయాలని ఉంటుంది, అందరూ మనల్ని పొగుడుతూ ఉంటే వినాలనిపిస్తూ ఉంటుంది. అయితే దీని వెనకాల ఒక కృషి ఉంటుంది. ఉత్తినే అలా రారు కదా స్థితికి. ఇప్పుడు సామాన్యంగా ఏదో పాస్ అయిపోతున్నాను అనుకున్నవాడు రోజు ఒక గంట అన్నట్టుగా సమయాన్ని పెట్టి ఏం చదవడు. కాకపోతే పరీక్షలు వస్తున్నాయి అంటే 2, 3 వారాల ముందు పుస్తకం తెరుస్తాడు. నేను పాస్ అయిపోయేలాగా చాలు కాబట్టి ఆ పైపైన ఎంత చదవాలో అంతే చదువుతాడు, అయిపోయింది. కానీ ఎప్పుడు స్కూల్ ఫస్ట్ వస్తున్నాడు ఎలా ఉంటాడు అంటే టీచర్ చెప్పేదాకా వేచి ఉండడు. టీచర్ చెప్పింది మళ్ళీ మళ్ళీ అధ్యయనం చేస్తూ ఉంటాడు. అలాగే దాని తర్వాత కావాల్సినవి కూడా ఎక్కువగా దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇది తనకి ఎప్పుడూ ఫలితాల్ని ఎక్కువగానే ఇస్తుంది. అలాగే ఒక గుణాన్ని దాటాలంటే ఏం చెయ్యాలి? దానికి ఒక ఉపాయం ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా సరే మనకి
మార్గాలు చాలా ఉన్నాయి. కాకపోతే ధర్మపరమైన మార్గాల్లో కూడా ఎలా అయితే బోలెడు లక్షణాలు చెప్పారు. అసలు ఆ స్థితిలో ఉండాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే అజ్ఞానం తొలగిపోవాలి. ఈ అజ్ఞానం తొలగిపోవాలి అంటే మనలో వికారాలు లేకుండా ఉండాలి. శుద్ధత్వం అన్నది అంతరంగికంగా, బాహ్యంగా కూడా ఉండాలి. ఇది మళ్ళీ ఎల్లవేళలా ఉండాలి. వికారరహితంగా పైగా సమభావ స్థితిలో నువ్వు ఉంటేనే అది సాధ్యమవుతుంది. కష్టం వచ్చినా, అదొచ్చినా అలా నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తున్నావో పైగా ఏది చేస్తున్నా పరమాత్మకే సమర్పణ భావంతో నువ్వు ఎప్పుడైతే ఉంటున్నావో, నీ లోపలికంటే ఈ ఆహార రూపంలో ఏదైతే తీసుకుంటున్నానో ప్రతీదీ మళ్ళీ ప్రసాద భావంతో నేనలా తీసుకోవటం, నాకు లభించేయన్నీ కూడా పరమాత్మ నాకు ఆ సమయానికి అందేలా చేశాడన్న కృతజ్ఞతతో నేను మనస్ఫూర్తిగా అలా సమర్పించుకుంటూ స్వీకరించుకోవటం. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా. ఇలా ఉంటేనే క్రమేణా ప్రక్షాళన జరుగుతుంది. ఆ ప్రక్షాళన జరిగిన కారణంగా కొన్ని మనకి లభిస్తూ ఉంటాయి. ఒక గురువు లభించటము, ఇంకో ఉపదేశం లభించటము, మళ్ళీ ఆ జ్ఞానాన్ని, ఈ అజ్ఞానాన్ని తొలగించుకుంటేనే ఆ స్థిరత్వం వస్తుంది. అందుకే సులభ మార్గం జ్ఞానం రావాలన్నా అజ్ఞానికి ఇన్ని తపస్సులు చేసే, ఇంతసేపు చేసే అంటే మనం చెయ్యగలమా? సాధ్యం కాదు. అందుకని సులభ మార్గం ఏంటి అంటే భక్తితో ఒక పుష్పాన్ని సమర్పించినా, భక్తితో ఒక పత్రాన్ని, ఒక ఆకుని సమర్పించినా, భక్తితో కొన్ని నీటిని అంటే సులభంగా నీకివన్నీ అందుబాటులో ఉన్నవి. ఇంత ఖర్చుని చెప్పలా. కాకపోతే నిన్ను సమర్పించుకో. త్రికరణ శుద్ధిగా నీ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవి అంటే ఇవి ఇచ్చిందెవరు నువ్వు సమర్పించుకోవటానికి? ఇవి నావని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీటిలతో నేను కొన్ని క్రతువులు చేయటానికి ఇవి నాకు సహకరిస్తున్నాయి. ఇవి నాకు సహకరించటానికి ఇవి నాకు ఇచ్చినవాడు పరమాత్మ అన్న ఎరుకలు. ఇవి సమర్పణ చేసుకోవాలి. భక్తి, శ్రద్ధ పూర్ణంగా ఉండాలి. అందుకని సులభమైన మార్గము అనన్యమైన భక్తి. ఈ అనన్యమైన భక్తి రావాలంటే కూడా ఆ పరమాత్మను అంత స్థిరంగా పట్టుకోవాలి. కోరిక కలిగినప్పుడు పట్టేసుకోవటం, మళ్ళీ నా కోరిక తీరిపోయాక వదిలేయటం కాదు. పరిపక్వత చెందిన స్థితిలో నేనుండాలి అంటే ఆ విడవకుండా ఆ మార్గంలో నేను అలానే సుదీర్ఘకాలం ఈ శరీరాన్ని వదిలేంత వరకు కూడా నేను అలానే ఉండాలి. ఆ స్థిరమైన చిత్తంతో ఆధ్యాత్మిక చింతనతో ఉండాలి. ఎందుకంటే అన్నీ పరమాత్మే. నాకర్థం కావట్లేదు. నాకు కనిపించేవి వేరు వేరుగా ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ కూడా పరమాత్మే. అందుకే కొన్ని లక్షణాలు ఇంతకు ముందు చెప్పారు. స్థితప్రజ్ఞుడు, గుణాతీతుడు. ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో క్రమేణా నీలో ఉన్న అవలక్షణాల్ని తొలగించుకుంటూ ఉన్నప్పుడు అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోతుంది. ఈ ఆధ్యాత్మిక ఔన్నత్యం అన్నది ప్రకటింపబడుతుంది. స్పష్టతొస్తుంది. నేను చూసే వస్తువులవే, నేను చదివే పుస్తకం అదే. అన్నీ అయినప్పటికి కూడా ఎప్పుడైతే నాలో ఆ పరిపక్వత క్రమేణా ఉద్ధరింపబడే స్థితికి నేను వెళుతూ ఉన్నానో, జ్ఞాన విచక్షణ కలిగిన కారణంగా, ఆ పదాలవే అయినప్పటికీ కూడా దాని భావం లోతు నాకు అర్థమవుతుంది. మళ్ళీ ఇంకొక సంవత్సరం తర్వాత ఇంకా పరిపక్వత వస్తుందంటే దీన్ని విడవలేదు. ఏదో నేను ఒక నవల చదివేశాను కదా! అందులో నాకు కథ అర్థమైపోయిందని పక్కన పాడేయటం కాదివి. ఇవి గ్రంథాలు వేరు. అందుకుని వీటిని ఎంత నువ్వు ఆస్వాదిస్తూ ఉంటే దాని లోపల నీకు తత్వము గమనించుకుని అది నువ్వు అర్థం చేసుకునే ఆ స్థితికి చేరుకుంటావు. గురువు బోధ చేస్తాడు. కాకపోతే నాలో క్రమేణా ఇవి ఎప్పుడైతే ఇవన్నీ తగ్గుముఖం పడతాయో అప్పుడు ఆ బోధ నాకు స్థిరంగా మనసులో ఉంటుంది. వేషం వేసుకున్నట్టు, నటించినట్టు కాకుండా నేను ఆ పరిపక్వత చెందిన స్థితంలో ఉంటాను. అందుకే నేను ఏ అవస్థలో ఉన్నా, మెలుకున ఉన్నా, పడుకుని ఉన్నా అదే భావనతో ఉంటాను. అందుకే నిజంగా ఆధ్యాత్మిక శక్తి ఎవరిలో ఉంటుందో వాళ్ళని చాలా తేలిగ్గా మనము గుర్తించటానికి వీలవుతుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క దర్శించినంత మాత్రాన మనసుకి ప్రశాంతత కలుగుతుంది. ఒక మ్యాజిక్ లాగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఇటువంటి వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉంటే మనకు కూడా కాస్త ఆనందం వస్తుంది. వాళ్ళతో మాట్లాడలేదు. వాళ్ళని ఒక్కడే దర్శించుకున్నానంతే. ఆ స్థితికి చేరుకుంటారు. అందుకే చాలా తేలికపాటి భాషలో పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. అంటే అక్కడ పాపమన్నది శూన్యమైపోయింది. ఆ పుణ్యమన్నది అంత తారాస్థితిలో ఉన్నది. అందుకే నిజమైన ఆధ్యాత్మిక శక్తి అది పరిపక్వత చెందిన వాళ్ళకి ఇట్లాంటివన్నీ తొలగించుకున్న వాళ్ళకే ఉన్నది. అందుకే అర్జునుడు విశేషంగా ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎందుకంటే గుణాతీత స్థితికి చేరుకోవాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆ గుణాతీత స్థితి నువ్వు ఇవన్నీ తెలిసినంత మాత్రాన వెళ్ళలేవు. ఇప్పుడు సాత్విక గుణం నాకు తెలుసు ఎలా ఉంటాయో, ఏ లక్షణాలు ఉంటాయో నాకు అర్థమవుతుంది. కానీ నేను అందులోకి వెళ్ళగలనా? లేదే. నాలో ఉన్న రజోగుణాన్ని నేను అణుచుకోవాలి. ఆ లక్షణాలు
క్రమేణా తొలగించుకోవాలి. ఒక అలవాటు చేసుకోవాలన్నా సరే, దాని మీద నాకు అంతలాగా మక్కువ ఉండి, కొంత వ్యవధి నేనలా మెల్లగా చేస్తూ ఉంటేనే అలవాట్లవుతాయి. చెడు లక్షణాలకి పెద్దగా వ్యవధి అక్కర్లేదు. అవి రోజు చెయ్యక్కర్లేదు. ఒక్కసారి చాలు. ఎలా అయితే ఇప్పుడు సామాన్యంగా చూసుకుంటే ఒక సిగరెట్ ఉంటుంది, ఒక మందుంటుంది, లేకపోతే ఇంకా ఏవన్నా వ్యామోహాలుంటాయి. అవి ఒక్కసారి వాసన తగలగానే వదల్లేదు. ఎప్పుడో ఎన్నో జన్మల నుంచి నేను అదే పని చేస్తున్నా అన్నట్టుగా భలే అవలీలగా చేస్తా ఉంటాం. కానీ ఒక మంచి పని, ఒక అధ్యయనం చెయ్యాలన్నా, ఇంకొకటి చెయ్యాలన్నా సరే, కొన్ని నెలల పాటు అలా చేస్తూ ఉన్నా సరే, మధ్యలో వదిలేస్తూ ఉంటాం. అంతేగాని ఇన్ని రోజుల నుంచి జేస్తున్నాను గదా అని ఏం అలవాట్లో ఏం చెయ్యం. ప్రతిరోజు అదే తపన ఉంటే గాని, ఇప్పుడు రోజు ఇన్నింటికి లెగుస్తున్నాను అంటే, దాని ముందు రోజు అంత తొందరగా పడుకుంటేనే ఆ సమయానికి లెగుస్తాను. ఎప్పుడు పడుకున్నా ఇప్పుడే లెగుస్తానని కొన్ని రోజులు నడుస్తుంది. తర్వాత శరీరం సహకరించదు. ఇది సహకరించాలంటే మళ్ళీ కొన్ని నియమాలే నువ్వు పెట్టుకొని అవి ఉల్లంఘించకుండా అంత క్రమశిక్షణతో ఉంటే గానది సాధ్యం కాదు. అందుకే ఈ లక్షణాలు ఏమిటి? అలాగే వాళ్ళ స్వభావం ఏవి ఆచరిస్తూ ఉన్నారు? పైగా ఆ స్థితి గుణాతీత స్థితికి ఎలా చేరుకుంటాను? ఆ స్థితికి చేరుకుంటే పరమాత్మ లభిస్తాడన్నప్పుడు నేను చేరుకోవాలి కదా! నేను ఏం చేస్తే చేరుకుంటాను? ఆ తపన ఉన్నవాడే ఆ ప్రశ్నలు అడగగలడు. ఆ సాన్నిధ్యం లభించినంత మాత్రాన ఆ పరిపక్వత లభిస్తుందా అంటే అది కూడా మనం చెప్పలేం. రోజు పూజ చేస్తున్నాను, రోజు కొన్ని ప్రవచనాలు వింటున్నాను, రోజు కొన్ని నియమాలు పాటిస్తున్నానన్నంత మటుకు నాకేమన్నా అంత పరిశుద్ధత వస్తుందా అంటే అది రాదు. కానీ రావాలన్న కోరిక నీలో బలంగా ఉంటే, అప్పుడు దానికి తగ్గట్టుగా నువ్వు అవన్నీ నేర్చుకోటానికి సిద్ధపడతావు. సిద్ధపడినంత మటుకు సిద్ధి లభిస్తుందని కాదు. గుణాతీతుడైన వాడు ఎలా ఉంటాడు తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా నేను ఈ గుణాల్ని అధిగమించాలి. అందుకే శాస్త్రాల్లో కొన్ని చెప్పబడున్నాయి. అసలు అటువంటి వాళ్ళ లక్షణాలు ఏమిటి? ఆ లక్షణాలు తెలుసుకోవాలంటే అది సహజ స్థితిలో ఉండాలి పైగా. ఇప్పుడు నాకు లేని అలవాట్లు నేను ఉన్నట్టుగా నటించగలను. అవి నేను చేస్తున్నట్టుగా కొంతమందికి నేను చూపిచ్చగలను. ఎంతసేపు చేస్తానలాగా? ఈ నటన శాశ్వతంగా నాలో సహజ లక్షణం కాని కారణంగా, మళ్ళీ ఏదో గుణానికి నేను లోబడిపోయి ఉన్న కారణంగా, అవి నాలో చాలా తేలిగ్గా ప్రకటింపబడతాయి. సందర్భం మారిందంటే ప్రకటింపబడుతుంది. ప్రదేశం మారిందంటే ప్రకటింపబడిపోతాయి. ఇక్కడ నువ్వే చెప్పాలి అంటే నాకు నువ్వు తప్పితే ఇంకెవరు దిక్కన్న పట్టుకున్న వాడికి ఎందుకు తెలీదు? అందుకే ఇక్కడ ప్రభువు అని అడుగుతున్నాడు. అంటే కర్త, హర్త, భర్త అన్నిటికీ నువ్వే సమస్తానికి మూలమైన వాడివి. సర్వ సమర్థత కలిగి ఉన్నవాడివి. పైగా నీ సమర్థత కారణంగానే నాలో ఇన్ని అవలక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఆ సాన్నిధ్యాన్ని ఇచ్చావు. అంతేగాని నాలో భక్తి అంత పూర్ణంగా ఉంది కాబట్టి నాకు లభించిందని కాదిక్కడ. నీ సమర్థత, నీ కృప కారణంగా నాకది నువ్వు ఇస్తున్నావు. అందుకే పరమేశ్వర ఈ విషయాలన్నీ కూడా నాకు దయతో వివరించి చెప్పవా? మనుష్యుడు ఈ 3 గుణాల్ని ఏ సాధన ద్వారా, ఏ మార్గాన్ని పట్టుకుంటే అది తేలిగ్గా పొందగలడు. అది పొందితే లభిస్తుంది కాబట్టి ఇవి దాటగలిగే స్థితిలో రావాలంటే ఉపాయం ఏదన్నా ఉంటే చెప్పు నాయనా. ఇప్పుడు ఒక సరళమైన భాషలో చెప్పాలి అంటే ప్రతిదానికి ఒక సులభమైన మార్గం ఉంటుంది. ఒక కఠినమైన మార్గం ఉంటుంది. అయితే అందరూ అది మానేసిదిగా అది చెయ్యటానికి నాకంత అర్హత, పాత్రత, అంత సమర్థత ఉంటే నేను చెయ్యగలను. నాకది లేనప్పుడు నాకు సులభమైన మార్గం పట్టుకుంటే నాకేమవుతుందంటే నేను చెయ్యటానికి నాకిది వీలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తపస్సులున్నాయంటే అంత ఆహారంలో అన్నిటిలో నియమాలు పెట్టుకొని ఏ కాలమైనా సరే అలాగ చల్లీలలో, ఎండకి అన్నిటికి తట్టుకుని చెయ్యగలమా? పైగా ఇన్ని నియమాలు అంటే మనకి ముందే గుండె పగిలిపోతుంది. భయమేసిపోతూ ఉంటుంది. నేను చెయ్యలేను అని ముందే చేతులెత్తేస్తాం. కానీ సులభమైన మార్గం పైగా చెప్పేవాడెవడు? సర్వ సమర్థత కలిగి ఉన్నవాడు. నీ అర్హత బట్టి, నీ పాత్రత బట్టి, నీ శక్తి బట్టి నీకది ఇస్తాడు. ఆ ఇచ్చింది గూడా నువ్వంత పాత్రత కలిగి దాన్ని పట్టుకునేలాగా కూడా ఆ యోగ్యతనిచ్చిన వాడే మళ్ళీ ఆ పట్టుకునే శక్తి కూడా ఇస్తాడన్న భావనలో ఉన్న వాళ్ళకి లభిస్తాయి. ఏదైనా సరే. లభించిన దాని విలువ నీకు తెలియకపోయినా, దాన్నంత జాగ్రత్తగా నువ్వు ఉంచుకోకపోయినా అది మళ్ళీ నీ నుంచి వెళ్ళిపోతుంది. సులభంగా చెప్పాలంటే గురు దగ్గర నుంచి విద్య నేర్చుకుంటున్నాం. ఆ విద్య నేర్చుకునేటప్పుడు గురువు రూపంలో ఉన్న ఆ పరమాత్మ నాకు ఈ రూపంలో నాకిది అందజేస్తున్నాడన్న భక్తి భావం ఉన్నవాడికి ఆ విద్య నిలబడుతుంది. స్థిరంగా ఉంటుంది. వృద్ధిలోకొస్తాడు. గురువుని తూలనాడుతూ ఉండి విద్య నేర్చేసుకున్నాక నీకేం వచ్చు? నీకన్నా బాగా నాకే వచ్చు. ఇట్లాంటి అవలక్షణాలు ఉన్నవాడి దగ్గర ఆ విద్య గూడా స్థిరంగా ఉండదు. చాలా చిన్నవి ఎలా అయితే గట్టెక్కాక ఒక మాట, గట్టు
ఎక్కకముందు ఒక మాట. అంటే అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోయాక ఒకలాగా స్థితి కాదిది. గుణాతీత అంటే అంత పరిపక్వత చెందిన స్థితి. సహజ స్థితి. ఆ స్థితిలోనే ఎప్పుడూ ఉండిపోతావు. అంతేగాని నీ పరిసరాలు మారిపోయినా, లేకపోతే ఆ ప్రదేశం మారిపోయినా, ఆ వికారాల ప్రభావం నీ మీద పడలేని స్థితి. అందుకని అది విశేషమైనది. దాని లక్షణాలేంటి? వాళ్ళు ఎటువంటి ఆచరిస్తారు? పైగా అక్కడికి చేరాలంటే ఉపాయం ఏమిటి? అని అందుకుని అడిగాడు. దీంతో భగవద్గీత 14 చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 21 శ్లోక సంపూర్ణం.